టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అసలు మూవీ ఏ విధంగా ఉంది, ఏంటి, అసలు దాని హిట్ టాక్ వచ్చిందా, ఫ్లాప్ టాక్ వచ్చిందా అనేది వీడియో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. నిన్నైతే మన ఛానల్ వచ్చరికి 300 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయితే అయిందనమాట. అందరికీ థ్యాంక్ యూ గైస్, ఎందుకంటే 300 అయితే రీచ్ అయితే అయిపోయాము చాలా త్వరగానే. ఇంకా 1K త్వరలో రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. మనకు వచ్చేసరికి మూవీ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో యాక్టెడ్ పై మనకి విజయ్ దేవరకొండ అనమాట. వరకు కూడా మనం విజయ్ దేవరకొండ చాలా మాస్గా అయితే చూడడం అయితే జరిగిందనమాట. కానీ మనం వచ్చేసరికి ఈ మూవీలో ఏంటంటే విజయ్ దేవరకొండని ఒక కమీడియన్గా, ఒక చిన్న యాక్టర్గా అయితే చూసామన్నమాట. మనకి దీంట్లో వచ్చేసరికి తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటాడు, ఏంటి, ఒక పిసినారి టైప్ అయితే చూపించడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కూల్గా అలాగైతే వెళ్ళిపోయింది. ఏంటంటే దాంట్లో తన పిసినారంతో కొన్ని జోక్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారనమాట. అవన్నీ కూడా మంచిగానే వర్కౌట్ అయితే అయినాయి. కాకపోతే సెకండ్ పార్ట్ కూడా, అంటే మనకి సెకండ్ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కూడా ఇలాగే కంటిన్యూ అయితే ఈ సినిమా కూడా మంచి టాక్ వస్తుందని చెప్పేసి అనుకుంటాం అనమాట. కానీ ఏంటంటే అక్కడ జరిగేదంతా కూడా రివర్స్ అనమాట. అసలు సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా దరిద్రంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మనకి అసలు సాంగ్స్ అన్వాంటెడ్ సాంగ్స్ అసలు అనమాట. అసలు సాంగ్స్ ఎందుకు పెట్టాడో తెలియదు, ఆ డైలాగ్స్ ఎందుకు పెట్టారో తెలియదు అనమాట. మనకి చూసినట్టు స్క్రీన్ ప్లే కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. మనకి సెకండ్ హాఫ్ ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత మనకి వాళ్ళు యూఎస్ఏ వెళ్తారనమాట. యూఎస్ఏకి వెళ్ళిన తర్వాత కొన్ని బ్యాక్గ్రౌండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చెత్తనైతే చెప్పుకోవాలి. అసలు అవన్నీ కూడా సూట్ అయితే అవ్వలేదన్నమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం టైం పెట్టి మంచి బ్యాక్గ్రౌండ్స్ కానీ మంచి సెట్స్ వెతికి చేసుంటే బాగుందని చెప్పేసి అయితే అనిపించింది అనమాట. మనకి ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్స్ వల్ల చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. మనకి ఏంటంటే మనకి విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానివచ్చు, హీరోయిన్ యాక్టింగ్ కానివచ్చు, అందరూ యాక్టింగ్ కూడా సూపర్ చేసినైతే చెప్పుకోవచ్చు. ఏంటంటే స్క్రిప్ట్ పరంగా అయితే బాగానే ఉంది. కానీ ఏంటంటే వాళ్ళు సెకండ్ హాఫ్ వచ్చేసరికి బాగాలేదనమాట. అసలు బీజిఎం కూడా అసలు బాగాలేదనమాట. అసలు సూటే కాలేదు బీజిఎం అనేది. మనకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మంచి కామెడీగా భలేగా అయితే పడిందనమాట. మనకి స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ ఏంటంటే అన్వాంటెడ్గా సాంగ్స్ పెట్టడం కానీ, అన్వాంటెడ్గా వీళ్ళు ఇది చేయడం కానీ ఇదంతా కూడా అసలు బాగాలేదనమాట. అసలు ఏంటంటే ఈ మూవీ అంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మూవీ అయితే నచ్చుతుంది. ఇంకా నచ్చినా నచ్చకపోయినా బాగున్నదని చెప్తారనమాట. కాకపోతే న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అసలు ఈ మూవీ అయితే ఎక్కదనమాట. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా ఎక్కుద్ది, కానీ సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్కదనమాట. అసలు ఏంటంటే ఇంకా ఈ మూవీస్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటే ఏంటంటే ఏదో కావాలని నెగిటివ్ చేస్తున్నామని చెప్పేసి అయితే అంటారనమాట. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు వీడియో వచ్చేసరికి ఇంకా మూవీ గురించి. ఏంటంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఏ విధంగా అనిపించింది మూవీ అనేది చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. అంటే మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.